హాయ్ గాయ్స్, సత్యదేవ్ లేటెస్ట్ మూవీ జీబ్రా. ఏం చెప్పాలి, ఏమని చెప్పాలి. సత్యదేవ్ జస్ట్ వావ్ అంటే సరిపోదు. నిజంగా సత్యదేవ్ గారు లాంటి వాళ్ళు ఉండడం మన అదృష్టం. ఆయన మంచి యాక్టర్ అని మనందరికీ తెలుసు. ఆయనకి ఏం తక్కువ, మంచి కట్అవుట్ ఉంది. ఆయన వాయిస్ అసలు సూపర్. బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ సూపర్ సూపర్ సూపర్. సో ఆయనకు ఒకసారి నా విజిల్. సరైన డైరెక్టర్ అని కంటెంట్ పెడితే మాత్రం పైకి వస్తాడు. కంటెంట్ వచ్చాయి, బ్లాక్ మాస్టర్ అండ్ మధ్య మధ్య కొన్ని సినిమాలు అయితే వచ్చాయి. అయితే ఈయనని ఎవరు వాడుకోవట్లేదు భయ్య. ఆయన టాలెంట్ చూసి, ఈయనకి మంచి టాలెంట్ ఉంది, కానీ మంచి డైరెక్టర్, స్టార్ డైరెక్టర్ పడితే మాత్రం ఒక్కసారిగా పైకి వస్తాడు. స్టార్ డైరెక్టర్ అయినా సరే మంచి కంటెంట్ ఉండాలి కదా. సో ఇలా వరుసగా 3-4 బ్లాక్ బస్టర్ కొట్టాడు అనుకో, ఒక్కసారిగా పైకి వస్తాడు భయ్య. సో మరో నాని అనుకోవచ్చు మనం. సో జీబ్రాలో సత్యదేవ్ అన్న అండ్ సునీల్ గారు, కామెడియన్ సత్య, తమిళ యాక్టర్ సత్యరాజ్. సో నిజంగా సత్య పేరుతో 3 యాక్టర్స్ అయితే ఉన్నారు. హీరో సత్యదేవ్, కామెడియన్ సత్య అండ్ తమిళ యాక్టర్ సత్యరాజ్. సత్య అనే పేరుతో మంచి మంచి యాక్టర్స్ అయితే ఉన్నారు. సో సినిమా అయితే పక్కా బ్లాక్ బస్టర్ భయ్య. బ్యాంకు, డబ్బు, సో మొత్తం డబ్బు చుట్టే తిరుగుతుంది సినిమా మొత్తం. సస్పెన్స్ గా, థ్రిల్లర్ గా, ట్విస్ట్లతో ఉండబోతుందని తెలుస్తుంది. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది భయ్య. రవి బస్రూర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సూపర్ అసలు. KGF 1, 2 అలాగే సలార్ చూసాం కదా మనం. సో మంచి మ్యూజిక్ అయితే ఇచ్చిండు. సో జీబ్రా సినిమా కూడా రవి బస్రూర్ గారు మ్యూజిక్ అందిస్తున్నారు. ట్రైలర్ కి మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చిండు. మరి రేపు 22nd సినిమా రిలీజ్ అవుతుంది. సో సినిమా ఎలా ఉంటది ఏంటనేది చూద్దాం. నేనైతే గట్టిగా నమ్ముతున్నా సినిమా అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అండ్ అవ్వాలని. సో ఆల్ ద బెస్ట్ జీబ్రా మూవీ టీమ్ అండ్ సత్యదేవ్ అన్నకి సపోర్ట్ చేయండి. మంచి యాక్టరు. నేనైతే ఆయన పర్ఫార్మెన్స్ కోసం సినిమా చూస్తా భయ్య. ట్రైలర్ కూడా నాకు మస్తు అనిపించింది. సో సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ పక్కా. సో ఈరోజు 21st నైట్ 7 గంటల నుంచి కొన్ని థియేటర్స్ లో పెయిడ్ ప్రీమియర్స్ ఉంది మన హైదరాబాద్ లో. సో ఎంతమంది పెయిడ్ ప్రీమియర్స్ చూసిరో కామెంట్ చేయండి. అండ్ రేపు 22nd సినిమా చూసాక ఈ వీడియో చూసినట్లయితే సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.